ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2023 తర్వాత క్రికెట్కు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావించారు. అయితే ధోని తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి న్యూస్ చెప్పలేదు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆడి ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా ధోని రిటైర్మెంట్ గురించి కొన్ని మాటలు చెప్పుకొచ్చాడు. ధోని ఆడబోయే చివరి ఐపీఎల్ ఇదేనా అనే ప్రశ్నకు ఇర్ఫాన్ పఠాన్ ఆన్సర్ ఇస్తూ ఖచ్చితంగా కాదు అని సమాధానం ఇచ్చాడు. కొన్ని రోజుల క్రితం నేను ధోనిని కలిశాను. అతడి జుట్టు పొడవుగా పెంచుతున్నాడు. పాత ధోనిని గుర్తు చేసేందుకు కష్టపడుతున్నాడు. పూర్తి ఫిట్ గా ఉన్నాడు. 40 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఫిట్ గా ఉన్నాడు. అతడి ఫ్రాంచైజీ కోసం, అతడి ఫ్యాన్స్ కోసం ధోని కొనసాగాలని కోరుకుంటున్నా అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కానీ ఎంఎస్ ధోని డై హార్ట్ ఫ్యాన్స్ అయ్యింటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎంఎస్ ధోని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంఎస్ ధోని ఒంటి కాలితో ఆడినా చాలు అతని ఫ్యాన్స్ చాలా ఆనందపడతారు. ధోని క్రికెట్ నుంచి రిటైర్ కాకూడదని అతని ఫ్యాన్స్, ముఖ్యంగా చెన్నై ఫ్యాన్స్ కోరుకుంటారు. ఎందుకంటే సిఎస్కే అంటే ధోని, ధోని అంటే సిఎస్కే అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ గా ధోని నిలిచాడు. ధోని ఇప్పటి వరకు 250 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ధోని ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు 5 సార్లు టైటిల్స్ అందించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.